వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పార్టీ ఫిరాయింపులు అందరూ గురువిందలే. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆక్షర్కు తెరదీశారు. దుగ్గ్యాల శ్రీనివాసరావు నుంచి మొదలు పెడితే సంతోష్ వరకు అందరూ కాంగ్రెస్లో చేరారు. నాడు కేసీఆర్ ఆ పరిణామం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఎలా తీసుకుంటారు, పార్టీ ఫిరాయింపులకు ఎలా పాల్పడతారో అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిరాయింపులకు గేట్లు తెరిచారు కేసీఆర్. టీడీపీ నుంచి మొదలు పెడితే వైసీపీ వరకు ఏ పార్టీని వదలకుండా అందరినీ కొనేశారు. శాసనసభలో, శాసన మండలిలో ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకున్నారు. తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పచ్చ జెండా ఊపింది. దీంతో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పల్లవి పాడారు. దీనిని ప్రశ్నిస్తూ గులాబీ పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అనేక దఫాలుగా కేసులు విచారించిన సుప్రీంకోర్టు నిర్ణయాధికారాన్ని స్పీకర్కు వదిలేసింది. స్పీకర్ అనేక రకాలుగా విచారించి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు అని చెప్పడానికి రుజువులు లేవని తేల్చి పడేశారు. ఈ పరిణామాన్ని గులాబీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యం సర్వనాశనమైందని విలపిస్తోంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీ ఏం చేసింది, గులాబీ దళపతి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనే విషయాలను మర్చిపోతే ఎలా? ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మాట్లాడే నైతికత గులాబీ పార్టీకి లేదు. సమర్థించుకునే స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు. ఎందుకంటే అందరూ కురవింద గింజలే.